Hi cuties, welcome back to Chandras. So in this video, book. Welcome. చూపిస్తున్నానండి. సో ఇది మా వచ్చి సోఫా. ఇక్కడ బాగా కూర్చుంటాం, ఎంజాయ్ చేస్తాం, టీవీని చూస్తాం అలా. అండ్ ఇది మా ఫేవరెట్ కార్నర్, ఫేవరెట్ ఏరియా అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఇక్కడ కూర్చుని టీవీ చూసుకుంటాం, మూవీస్ చూసుకుంటాం, చిల్ అవుట్ అవుతాం, అంతే ఇక్కడ వేసుకుంటాం అనమాట. ఈ సైడ్ ఆఫ్ ద కార్నర్ లో మేము ఇలా డ్రీమ్ క్యాప్చర్ పెట్టుకున్నాం. ఇది మా అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో ఇట్స్ సో స్పెషల్ టు మీ, ఎందుకంటే అన్నయ్య ఇచ్చారు కాబట్టి ఏదైనా ఎప్పుడు స్పెషల్ గా ఉంటుంది కదా. సో ఇట్స్ సో స్పెషల్ టు మీ. అండ్ ఇలా వస్తే ఈ కార్నర్ లో మేము ఫ్రేమ్స్ అని ఇలా సెట్ చేసుకున్నాం. అంటే ఇవన్నీ మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. సో ఇలా మెమరబుల్గా ఉండాలని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షెల్ఫ్లో ఒక్కొక్క ఫ్రేమ్ పెట్టుకున్నాం. అండ్ ఇటువైపు వస్తే టీవీ యూనిట్ మీకు ఎలాగో తెలిసిందే. సో అండ్ ఇట్స్ ఏ హోమ్ థియేటర్. అండ్ ఇక్కడ వస్తే చిన్న క్యూట్ బుద్ధ ఉంటారు. ఇది కూడా మా అన్నయ్య ఇచ్చిందే. సో మా కోసం గిఫ్ట్ చేశాడు. సో ఇది కూడా నాకు చాలా స్పెషల్. సో ఇలా బుద్ధాన్ని కాసేపు చూసుకుంటే చాలా పీస్ఫుల్గా నాకు చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా నా ఫేవరెట్. ఒక మంచి కార్నర్లో ఇలా సెటప్ చేసుకున్నాం బుద్ధాన్ని. సో అది. అండ్ ఇది ఒక హ్యాంగింగ్. సో ఇది కూడా మా అన్నయ్య ట్రిప్కి వెళ్ళినప్పుడు మా కోసం తెచ్చిన హ్యాంగింగ్ అనమాట. సో నేపాల్ నుంచి తెచ్చాడు ఇది మాకు హ్యాంగింగ్. సో ఇది కూడా మంచిగా సౌండ్స్ వస్తాయి. సో దాన్ని ఇలా సెట్ చేసుకున్నాం. ఏంటి అన్నీ ఇచ్చాడు అనుకుంటున్నాను. మా అన్నయ్య అన్నది ఇస్తాను ఉంటుంది కదా గిఫ్ట్స్. సో అన్నీ ఇలా స్పెషల్గా తెచ్చుకున్నాం, అలా స్పెషల్ ప్లేసెస్లో పెట్టుకున్నాం అనమాట. సో నెక్స్ట్ చూసేద్దాం రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఈ డోర్కి ఇలా మేము చిన్నగా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి విత్ లా అని చెప్పి చిన్న క్యూట్గా హ్యాంగింగ్ పెట్టుకున్నాం డోర్ ఎంట్రన్స్లో. అండ్ మర్చిపోయా ఒకటి కూడా ఉంది. ఇలా మా డోర్ ఎంట్రన్స్లో ఇలా ఒక కార్నర్లో ఇలా మేము ఇలా ఫ్రేమ్ పెట్టుకున్నాం. ఇది కూడా మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసి ఇచ్చారు మా మ్యారేజ్కి. సో ఇలా ఒక చిన్న క్యూట్ కార్నర్లో ఇలా ఫ్రేమ్ సెట్ చేసుకోం అనమాట. సో ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం రండి. లెట్స్ గో. సో ఇదే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ మా బెడ్కి ఆపోజిట్లో సో ఇలా ఒక మంచి ఫ్రేమ్ సెట్ చేసుకున్నాం. దీని స్టోరీ ఏంటంటే ఇది మా ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్న ఫోటో. సో దీన్ని స్పెషల్గా ఉండాలని చెప్పి మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్కి ఇలా గిఫ్ట్ ఇచ్చాను నేను ఫ్రేమ్ని. సో ఇది మా ఫేవరెట్ పిక్ యాక్చువల్లీ. సో ఇది మెమరబుల్గా ఉండాలని చెప్పి ఇలా మేము ఫ్రేమ్ కట్టించుకున్నాం. అండ్ ఇది ఇంకో ఫ్రేమ్ ఇంకో క్యూట్ కార్నర్లో సెట్ చేసుకున్నాం. దీని మెమరీ ఏంటంటే ఇది మా హస్బెండ్ తాళి కట్టినప్పుడు ఫ్రేమ్ అనమాట. సో దీన్ని కొంచెం స్పెషల్గా ఉండాలి, ఎప్పుడు మెమరబుల్గా ఉండాలని చెప్పి ఇలా ఫ్రేమ్ కట్టించుకున్నాం. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్. సో నాకు అన్నీ స్పెషల్గానే ఉండాలని చెప్పి ఇలా ఫ్రేమ్ కట్టించుకున్నా. సో మీకు నా లవ్ స్టోరీ తెలియాలనుకుంటే ప్లీజ్ కామెంట్ డౌన్ ఇన్ ద సెక్షన్. ఓకే, అప్పుడు అండ్ ఎక్కువ కామెంట్స్ వస్తే, ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్ వస్తే అప్పుడు నేను లవ్ స్టోరీ పార్ట్స్ కింద చేసి మీకు అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది మా డైనింగ్ ఏరియా అనమాట. సో ఇది మా డైనింగ్ టేబుల్. అండ్ ఈ కార్నర్ ఈ ఏరియాలో మేము ఫ్రిడ్జ్ సెటప్ చేసుకున్నాం. సో మీకు దగ్గర చూస్తే ఫ్రిడ్జ్ మీద మేము కొన్ని మ్యాగ్నెట్స్ పెట్టుకున్నాం. ఈ మ్యాగ్నెట్స్ ఏంటంటే మేము వెళ్ళిన ప్రతి ప్లేస్కి సో గుర్తుండాలని చెప్పి ఇలా మ్యాగ్నెట్స్ కింద పెట్టుకున్నాం. మేము వెళ్ళిన ప్లేసెస్ మైసూర్ వెళ్ళాం. సో మైసూర్ గుర్తుగా మైసూర్ ప్యాలెస్. అండ్ మనాలి వెళ్ళాం. సో మనాలి మీ అందరికీ తెలిసిందే, ఇట్స్ ఎ కూల్ ప్లేస్ అండ్ ఇట్ విల్ బి సో గుడ్ టు ఎవ్రీవన్ హ్యావ్ టు గో. అండ్ ఇది పాండిచ్చేరి. సో అలా చిల్ అవ్వడానికి లాస్ట్ మేలోనే మేము యానివర్సరీకి వెళ్ళాం మేము పాండిచ్చేరి. సో జస్ట్ నెక్స్ట్ పూరి జగన్నాథ్ స్వామి, ఇట్స్ ఎ డివైన్ టెంపుల్, మీకు అందరికీ తెలిసిందే ఫేమస్. సో ఆ టెంపుల్కి వెళ్ళాం. సో అక్కడ నుంచి మేము గుర్తుగా మ్యాగ్నెట్ తెచ్చుకున్నాం. పీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ మేము ఫ్రిడ్జ్కి పెట్టుకున్నాం అనమాట. సో అది ఇది ఒక 5 boxes స్టోరేజ్ ట్రోలీ అనమాట. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నా. సో రీజనబుల్ బడ్జెటే. సో మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. నాకైతే యూస్ఫుల్ అనేది మీకు చెప్తున్నా, కావాలంటేనే చెప్పండి. సో ఇలా 5 స్టోరేజ్ అనమాట. మీరు గ్రాసరీస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు,
ఆనియన్స్ అండ్ ఎవ్రీథింగ్ వెజిటేబుల్స్ ఏమైనా ఫ్రూట్స్ అయినా ఏదైనా యూజ్ చేసుకుని ఇలా సో ఇవి మ్యాంగోస్ మీ అందరికీ తెలిసిందే. సో అందరికీ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం, మోస్ట్లీ సమ్మర్లోనే వస్తున్నాయి అందరికీ తెలిసిందే. సో ఈ మ్యాంగోస్ ఏంటంటే మా మావయ్యకి ఒక ఫామ్ ఉంది. సో అందులో ఆర్గానిక్గా పెరిగిన మ్యాంగోస్ అనమాట, మామిడికాయలు. సో అక్కడ నుంచి మాకు వస్తాయి. సో ఇవి చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఆర్గానిక్ అంటే తెలిసిందేగా, చాలా తీయగా టేస్టీగా ఉంటాయని. అందరికీ మామిడికాయలు అంటే ఇష్టం లేదు ఎవరికి చెప్పండి, అందరికీ మామిడికాయలు అంటే ఇష్టం. సమ్మర్ వచ్చిందంటేనే అందరికీ మామిడికాయలు కావాల్సిందే. అండ్ ఇది మా పూజా మందిర్. సో ఈరోజు సాటర్డే కాబట్టి మేము వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి. సో ఆయన పూజ చేశారు. సో ఇది మాది మా పూజా మందిర్. ఇలా చిన్నగా బాగా సెటప్ చేసుకున్నాం. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. ఏదైనా ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ పడుకోవడానికి మేము జస్ట్ ఇలా చిన్నగా నీట్గా ఇలా సెటప్ చేసుకున్నాం. లెట్స్ గో కమ్స్. అండ్ ఇది మా వర్క్ ఏరియా కూడా బేసికలీ. సో మేము ఇద్దరం ఐటీ ఎంప్లాయీస్. సో మేము మోస్ట్లీ ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాం, ఇద్దరుగా వర్క్ చేసుకుంటాం ఇక్కడ ఉండి. సో ఇదన్నమాట, ఇది గెస్ట్ బెడ్రూమ్. సో ఇలా నీట్గా ఇలా సెట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కిచెన్ అనమాట. కిచెన్ అంటే ఆడవాళ్ళందరికీ ఇష్టమైన ప్లేస్ ఇది. ఎందుకంటే ఆడవాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేస్తాం కదా, హస్బెండ్స్ కుక్ చేస్తూ లేకపోతే పేరెంట్స్ కుక్ చేస్తూ అందరం ఇక్కడే ఉంటాం. సో ఇది కిచెన్. సో కిచెన్కి ముందు ఇక్కడ ఇది చిన్న కిచెన్ ట్యాగ్ ఇలా పెట్టుకున్న హ్యాంగింగ్, కొంచెం డిఫరెంట్గా క్యూట్గా ఉందని చెప్పి ఇలా హ్యాంగ్ చేసుకున్నా. దిస్ కిచెన్ ఆఫర్స్ ఫుడ్ లవ్ జాయ్ అని చెప్పి. సో వెల్కమ్ టు మై కిచెన్. అండ్ ఇది వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ అనమాట, కొనుక్కున్నాం. మా హస్బెండ్కి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. సో ఇలా సెట్ చేసుకున్నాం అనమాట వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ని. సో ఇలా నా కిచెన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం మొత్తం. అంటే కిచెన్కి బేసిక్గా మన కిచెన్ అంటే కావాల్సిన కబోర్డ్స్ ఏ ఇల్లు అయినా, బట్ కబోర్డ్స్ ఎక్కువ లేవు కాబట్టి ఇలా నేను అన్ని మీషోలో ఆర్డర్ కొన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకుని సో ఇలా ఆర్గనైజెస్ పెట్టుకుని ఇలా ఆర్గనైజ్ నీట్గా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇటువైపు వచ్చి చూస్తే ఇలా కాఫీ, టీ, షుగర్ అనమాట. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి కంటైనర్స్ తీసుకుని ఇలా మీషోలో తీసుకున్నా. సో అన్నీ సో దాన్ని నీట్గా సెట్ చేసుకున్నా. అండ్ ఇది వీటికి అన్నింటికి లింక్స్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట, స్పైస్ జార్, స్పైస్ బాక్స్. సో ఇది నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో గ్లాస్ కంటైనర్ పెట్టుకుందాం అనుకున్నా. సో ఆర్డర్ పెట్టుకున్నా మీషోలోనే. సో రీజనబుల్ ప్రైజే. మీరు ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను లింక్స్ అని మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో బేసిక్గా నా కిచెన్ ఇలా సెట్ చేసుకున్నా ఇలా క్యూట్గా. సో బేసిక్గా నాకు కుకింగ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. అండ్ ఐ వాజ్ ఫుడీ, నాకు ఫుడ్ అంటే తినడం అంటే చాలా ఇష్టం. సో నేను ఇక్కడ అన్నీ మంచి మంచి ఐటమ్స్ కుక్ చేసుకుంటా. సో నేను మా హస్బెండ్ మంచి మంచి ఐటమ్స్ కుక్ చేసుకుని తింటాం. నా కుకింగ్ వీడియోస్ చూస్తారు. సో చూడండి, నేనంటే అంత ఫేమస్ కుకింగ్ అని చెప్పను, బట్ నా స్టైల్లో నా కుకింగ్ మీరు చూడొచ్చు వీడియోస్. సో మీరు చాలా బాగానే చేస్తాను. సో చూసి మీరే ట్రై చేయండి. సో అది సో ఫైనలీ ఇది మా హోమ్ టూర్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నా. సో మా హౌస్లో ఇలా అన్ని ఒక కార్నర్లో ఒక మెమరీస్ పెట్టుకున్నాం. ఇలా అంతా మెమరబుల్గా ఉండాలి, ఇల్లు అంటేనే అంతే కదా, స్పెషల్ ఉండాలి ఇల్లు అంటేనే. అంతా మెమరీస్గా మనం అన్నీ ఏర్పాటు చేసుకుంటాం కదా ఇల్లు అంటేనే. సో ఇలా నేను నా హోమ్ని ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. కాబట్టి నచ్చితే మీరు చేయాల్సింది ఏమీ లేదండి, జస్ట్ నా ఛానల్ని, జాను వర్స్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇష్క్ యూర్.